అమెరికా ప్రపంచానికి పెద్ద దిక్కు. అమెరికాలో ఉద్యోగం అంటే ఫుల్ క్రేజ్. అందుకే చదువు అయిపోగానే అమెరికా వైపు చూస్తారు. అలా అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కని యువతకు ఇంకొద్ది రోజుల్లో దిగిపోనున్న బైడెన్ కార్యవర్గం తీపి కబురు చెప్పింది. హై స్కిల్ ఉన్న విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతో పాటు F1 స్టూడెంట్ వీసాలను H1B వీసాలుగా మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. ఇది లక్షల మంది ఇండియన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు లాభదాయకం కానుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మరో నెల రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్న జో బైడెన్ భారతీయులకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు వీలుగా H1B వీసాలను మరింత సులభతరం చేశారు. ఈ నిర్ణయంతో అమెరికా కంపెనీలకు విదేశీ నిపుణులు ఉద్యోగులను నియమించుకోవడం ఇప్పుడు ఈజీ అవుతుంది. మరోవైపు F1 స్టూడెంట్ వీసాలు H1Bగా మారేందుకు అవకాశం ఉంది. దీనివల్ల వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో ఇప్పటివరకు ఈ వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగినట్టే. ఎవరైనా తాత్కాలికంగా అమెరికా వెళ్లాలనుకుంటే ఆ దేశం వారికి కొన్ని వీసాలను జారీ చేస్తుంది. అమెరికాలోని కంపెనీలు వృత్తిపరంగా హై స్కిల్స్ ఉన్న విదేశీయులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించిందే H1B వీసా. డాటా అనలిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, డాటా ఇమేజింగ్ లాంటి హై స్కిల్స్ ఉన్నవారికి ఇచ్చేదే H1B వీసా. H1B వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. అమెరికా టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సాయంతో నియమించుకుంటూ ఉంటాయి. ప్రతి ఏటా భారత్, చైనా వంటి దేశాలకు చెందిన వేలాది నిపుణుల్ని H1B వీసా ఆధారంగానే నియమించుకుంటాయి. దీంతో భారత్, చైనా దేశాలు మరింత లబ్ధి పొందనున్నాయి. అమెరికాలో ఈ వీసాలను కలిగి ఉన్న వృత్తి నిపుణుల్లో భారతీయులే అధికం. గతంతో పోల్చితే నిబంధనలు కఠినతరం చేయడం వల్ల గతేడాది ఈ వీసాలు సగానికి సగం తగ్గిపోయాయి. కొత్త నిబంధనల ప్రకారం F1 స్టూడెంట్ వీసాలను తేలిగ్గా H1B వీసాలుగా మార్చుకునే అవకాశం లభిస్తుంది. దీంతో ఇప్పటివరకు F1 వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగినట్లయింది. దీంతో పాటు గతంలో H1B వీసా పొందిన వారి పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన అప్లికేషన్లను వేగంగా ప్రాసెస్ చేస్తారు. అమెరికాలోని వ్యాపార సంస్థలకు కార్మికుల అవసరాలు తీర్చడమే కాకుండా ఆ సంస్థలపై పడుతున్న అనవసర ఆర్థిక భారం కూడా తగ్గుతుండటంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అమలు కానున్నాయి.